హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే దద్దోజనం ఎలా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను. మనం దద్దోజనాన్ని చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం దేవుడికి కూడా నైవేద్యంగా చక్కగా పెట్టుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గరిటెడు నూనె వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇంకా కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. అన్నీ కూడా మనం మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు తినేటప్పుడు మనకి మంచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది నోట్లోకి వస్తే, అందుకని తినేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? సన్నగా తరిగిన అల్లం ముక్కలు మంచిగా ఒకసారి కలపండి ఫ్రెండ్స్. అల్లం కూడా ఫ్రై అవుతుంది కదా. కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడి అర చెంచా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి దద్దోజనంలో మిరియాల పొడి రుచిగా ఉంటుంది కదా, అందుకని అర చెంచా వేసుకోవాలి. దాన్ని కూడా మంచిగా వేయించండి. చిటికెడు ఇంగుమ, ఇంగుమ కూడా మంచిగా వేయించాలి ఫ్రెండ్స్. పచ్చివాసన లేకుండా ఉంటుంది. మనం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా మంచిగా ఒకసారి కలపండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన తాలింపు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పావు కప్పు వాటర్ వేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వాటర్ వేస్తున్నాము ఫ్రెండ్స్. 1 కప్పు మీగడ పెరుగు వేసుకోవాలి, లేదా మామూలు పెరుగైనా పర్వాలేదు ఫ్రెండ్స్. చిక్కని పెరుగు అయితే బాగుంటుంది. మంచిగా కలపండి. ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేడి మీద వెయ్యలేదు పెరుగు కాబట్టి చూడండి, విరగకుండా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అదే మనం వేడి మీద వేస్తే అలా రాదు. అందుకే ముందుగా మనం పావు కప్పు మాత్రమే చల్లని వాటర్ వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పెరుగులో ఉడికించి అన్నాన్ని చల్లారబెట్టుకొని ఉంచుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు ఆ అన్నాన్ని నేను ఈ పెరుగులో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఇలా పొడపొడలాడుతూ ఉండాలి అన్నము. ఇలా ఉంటే మనకి తినేటప్పుడు దద్దోజనం రుచిగా ఉంటుంది కదా. చూడండి, చక్కగా చల్లారబెట్టేశాను ఫ్రెండ్స్. వేడిగా మాత్రం వేస్తే రుచిగా ఉండదు మనకి. అందుకని మంచిగా చల్లారబెట్టుకొని పెరుగులో వేస్తున్నాను. మంచిగా కలపండి ఫ్రెండ్స్, అంతా కలిసేలాగా కూడా చూసుకోండి. మనకి ఎంత అన్నం పడితే అంతా కూడా వేసుకోవచ్చు. జారుగా ఉంటే మరి కొద్దిగా అన్నం కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన దద్దోజనం ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనం చూడండి, మరీ గట్టిగా కలిపేసామనుకోండి తినేటప్పటికి ఇంకా అది గట్టిగా అయిపోతుంది. కాబట్టి చూడండి, మరీ జారుగా లేదు, అలానే గట్టిగా కూడా మనం ఉంచలేదు. చూడండి, ఇలా కొద్దిగా లూజ్గా ఉందనుకోండి, మనకి తినేటప్పటికి అది ఇంకా మంచిగా పెరుగు పీల్చుకొని ఇంకొంచెం దగ్గరగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దద్దోజనం తింటే అయితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చూసారా? చివర్లో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. మనం చివర్లో వేసుకున్న కొత్తిమీర కూడా మరింత రుచినిస్తుంది ఫ్రెండ్స్ మన దద్దోజనానికి. చూడండి, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న దద్దోజనం ఎంత బాగా వచ్చిందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం చక్కగా దేవుడికి కూడా నైవేద్యంగా చాలా త్వరగా తయారు చేసి నైవేద్యంగా పెట్టచ్చు. మనం మామూలుగా కూడా చక్కగా మార్నింగ్ టైంలో కర్రీ లేనప్పుడు కూడా మనం గబగబా క్యారేజీల్లోకి కూడా కట్టడానికి బాగుంటుంది. పైగా మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం
మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.